దేవుని కొరకై కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి, అభిషేకించబడిన స్థలాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఆ అభిషేకించబడినటువంటి, అంకితము చేయబడినటువంటి స్థలాలలో దేవుని యొక్క స్థానబలం ఎక్కువగా ఉంటుందండి. అవి ప్రత్యేకించబడినటువంటి స్థలాలు. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని, దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఒకటే అనుకోమాకండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దానిలో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రియులారా. ఆదికాండము 28వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం జరుగుతుంది ఇక్కడ? 10వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు బేర్షెబా దాటి హారాను వైపు వెళ్ళుటకు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి పొద్దుగుటచ్చే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న, ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పిల్లారా, ఒక రాయిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు తలవాల్చను. ఏం చేశాడండి? యాకోబు తన ఇంటి దగ్గర నుండి తన మామ ఇంటికి వెళుతున్నాడండి. ఆ సన్నివేశం తెలుసు కదండి, యాకోబు ఏసావు సన్నివేశం తెలుసు కదా. చాలామంది పరీక్ష రాస్తారు ఇక్కడ, మన జ్యోతిర్మయ బైబిల్ పరీక్ష. మీ ఫాదర్ గారు రాపించినట్టున్నారు, చాలా సంతోషం. నెంబర్ చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. మొదటిగా రిజల్ట్స్ ఇంకా నాకు తెలియదండి, దిద్దుతున్నారు, రెడీ అవుతున్నాయి. మరి ఎన్ని మార్కులు వచ్చినా నాకైతే తెలియదు. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఇస్సాకు. ఓకే, ఎంతమంది కొడుకులు అండి? పేరేంటి? ఇస్సాకు ఎంతమంది కొడుకులు? ఇద్దరా? నికరమేనా? సరే, ఇస్సాకు ఇద్దరు కొడుకులు. వాళ్ళ పేర్లు ఏంటి? ఏసావు, యాకోబు. ధైర్యంగా చెప్పాలి, తెలుసు కదా. తెలిసినప్పుడు ధైర్యంగా చెప్పాలి. ఎంతమంది కొడుకులండి? ఇద్దరు. వాళ్ళ పేర్లు ఏంటి? ఏసావు, యాకోబు. యాకోబు మాయల మారోడు. ఎవరండి? మాయలోడు. అందులోనే ఉంటుందండి, నా మాట కాదండి, అది బైబిలే చెప్పుద్దండి, నేను సొంతగా చెప్పుకున్నటువంటిది కాదు. ఏం చేస్తాడు? అన్న బాగా ఆకలితో ఉన్నప్పుడు చూచి, అన్న తాను రాగి తప్పలాన్ని కాస్తుండగా, అన్న నాకు కొంచెం ఆ సూపునివ్వరా అని అడిగితే, నీ జ్యేష్ఠాధికారాన్ని నాకు ఇస్తే నేను నీకు సూపిస్తాను అని చెప్పాడండి. ఆకలితో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడండి? కోటి విద్యలు కూటి కోసమే, కోటి విద్యలు కూటి కోసమే. ఒర బాబు, నా జ్యేష్ఠాధికారం తర్వాత ముందు నాకు ఏదైనా పెట్టడానికి ఇచ్చాను పో అన్నాడండి. ప్రియులారా, జ్యేష్ఠాధికారం అంటే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు పెద్ద కుమారునికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం. ఒక్క పూట భోజనం కోసం, ఒక్క పూట ఆహారము కోసం, ఇదిగో ఈ అన్న తన జ్యేష్ఠాధికారాన్ని, దేవుడిచ్చిన వరాలను కోల్పోయాడు. పిల్లలు తమ్ముడికి ఇచ్చేశాడు. దీన్ని పొందుకున్నటువంటి ఈ తమ్ముడు పారిపోతున్నాడండి అన్న దగ్గర నుంచి. పారిపోతూ పిల్లారా ఒక చోట ఆగాడు, అలసిపోయాడు. సాయంత్రం అయిపోయింది. ఇక్కడ తలదిండు కింద ఏం పెట్టుకున్నాడో? రాయిని పెట్టుకున్నాడు. ఆకలితో ఉన్నటువంటి వాడు రుచి ఎరగడంట, నిద్ర సుఖం ఎరగదంట. ప్రియులారా, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. బాగా నిద్రతో ఉన్నాడు, అలసిపోయాడు. కాబట్టి ఏం చేశాడు? ఒక రాయిని తీసుకొని తలదిండుగా పెట్టుకున్నాడు. పిల్లారా, ఇక నిద్రపోతున్న సమయంలో అతనికి ఒక దర్శనము కలిగిందండి. ఏం కలిగింది? ఒక దర్శనము కలిగింది. ఏమిటి ఆ దర్శనం ప్రియులారా? చదువుకున్న 12వ వచనం నుండి. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెన చూశాను. ఏం చూశాడు? అందరూ చెప్పండి. నిచ్చెన దేనికి వాడతాం? పైకి ఎక్కటానికి, గోడలు దూకటానికి. దేనికి వాడతామండి? ఏదైనా పైన ఎక్కటానికి, స్తంభాలు ఎక్కటానికి, ఎత్తైనటువంటి దాన్ని ఎక్కటానిక. అతనికి ఒక కల వచ్చను. ఆ కలలో ఒక నిచ్చెన చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచున్నది. క్రింద ఎక్కడ తాకుతుందంటండి? నేలను తాకుతుందా? దాని చివర పరలోకాన్ని అంటుకొని ఉంటుందంటాడా. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచూ ఉండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పక్కన నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుని, నీ తాతల తండ్రుల అబ్రహామునకు ఇస్సాకునకు నేనే దేవుడను. నీవు పండుకున్న దేశము నీ సంతతికి అర్పింతును అని పలుకుతున్నాడు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది ప్రియులారా. అందుకనే మీకు అర్థమయ్యేటట్లు కొన్ని ఎక్కువ వాక్యాలు చదివించాను. యాకోబు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి? తన మామ లాబాను ఇంటికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. క్షమించండి, అంతే కదా? ఆ యొక్క మామ ఇంటికి వెళుతూ ఉన్నాడు ప్రియారా. వెళుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది? అలసిపోయి ఒక చోట పొలానికి పనులకి వెళ్ళినటువంటి వాళ్ళు రైతులు ఏం చేస్తారు? మధ్యాహ్నం పూట ఎక్కడైనా కొద్దిగా స్థలం దొరికితే చెట్టు కింద ఏం చేస్తారని కాసేపు తల వాల్చుతారండి. అదేవిధంగా ఇతను కూడా నిద్రపోయాడు. నిద్రపోయే ముందుగా ఒక రాయిని తన తలదిండుగా చేసుకున్నాడు. నిద్రపోయినప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఏమిటి? ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన చివరి ఎక్కడ తాకుతుందండి? పరలోకాన్ని తాకుతుంది. ఈ చివరి ఎక్కడ తాకుతుంది? నేలను తాకుతుంది. దాని మీద ఎవరు ఎక్కి దిగుతున్నారండి? దేవుని యొక్క దూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. అంతలోకి దేవుడు అతనికి కనబడి ఇది పవిత్రమైన భూమి అని పలికాడు. దీనిని నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. ఎక్కడైతే యాకోబు ఈ దర్శనాన్ని పొందుకున్నాడో ఆ ప్రదేశాన్ని ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు మేల్కొని ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలియను కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఆ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు, అందరు చెప్పండి ఒకసారి, ఈ ప్రదేశము దైవ నిలయము. దైవ నిలయం అంటే ఏంటి? దేవుడు నివాసం ఉండేటి ప్రదేశము. ఆ తర్వాత ఇది స్వర్గద్వారము. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సుదీర్ఘంగా ఈ వాక్యాలను మీకు ఎందుకు చదివించి అర్థమయ్యేటట్లుగా చెబుతూ ఉన్నాను అంటే, మీరిప్పుడు కూర్చున్నటువంటి స్థలం ప్రియులారా దేవుని యొక్క నిలయము. ఎవరి నిలయం అండి? దేవుని యొక్క నిలయము. ఆ తర్వాత ఈ ప్రదేశం ప్రియులారా స్వర్గానికి ద్వారము. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, స్వర్గాన్ని మనం చేరుకోవాలి అంటే ఈ దేవుని యొక్క నిలయానికి మనం రావాలి. దేవుని యొక్క నిలయానికి మనము రావాలి ప్రియులారా. ఇది అలవాటు చేసుకోవాలి క్రైస్తవులంగా. కొన్ని ప్రదేశాలు, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి. ఈ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు మన బిషప్ గారు ఇక్కడికి వచ్చి, ఎంతోమంది గురువులు ఇక్కడికి వచ్చి దీనిని అభిషేకించారు, ప్రతిష్ఠించారు. ఇది మామూలు ప్రదేశమో కాదు. నా ఇల్లు ఒకటే, ఇది ఒకటే అనుకుంటే అది సరిపోదు. నా ఇంట్లో ఉన్నట్టుగా నేను ఇక్కడ ఉంటాను అంటే అది సరిపోదు. ఇది ఒక పరిశుద్ధమైన ప్రదేశము, ఇది ఒక పవిత్రమైన ప్రదేశం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే చివరిగా ఏమంటున్నాడు పిల్లారా? ఇదిగో వాక్యాన్ని చదువుకుందాం. 22వ వచనాన్ని చదువుకుంటే, నేను పవిత్ర స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరము అగునుగాక, నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతును నీకు తిరిగి చెల్లింతును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక రాయిని తీసుకొని తన తలదిండుగా పెట్టుకున్నటువంటి ఆ రాయిని తీసుకొని ఆ రాయిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. అదే విధముగా ఇదిగో ఈ దేవాలయాన్ని బిషప్ గారి చేతుల మీదుగా ప్రతిష్ఠించి ఈ పీఠం మీద గురువులు మన కొరకై మళ్ళీ ఇదిగో దివ్యబలి పూజలను సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్థలములో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది పిల్లారా. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన మొరని ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా, సొలొమోను మహారాజు ఆ తరువాత మరొక మందిరాన్ని నిర్మించాడు. మందిరాన్ని నిర్మించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్థానబలం అనేటువంటిది ఒక మేఘము రూపంలో ఆ ప్రదేశం మీదకి వచ్చి ఆగి ఆ ప్రదేశాన్ని పవిత్రపరచుంది. మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేవునికి ప్రత్యేకించబడినటువంటి ప్రదేశాలు, ప్రజలు ఉంటారు. వాటిని కాన్సక్రేటెడ్ ఆర్ డెడికేటెడ్ ప్లేసెస్ అని అంటామండి. వాటిలో దేవుని యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది. ఇక్కడ వాడేటు ప్రతి వస్తువు కూడా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి మనం ఈ స్థలానికి వచ్చినప్పుడు కూడా పవిత్రంగా మనం జీవించాలి. మంచిది, చాలా సంతోషం. ప్రథమంగా మనం తెలుసుకున్నాం ఏమిటి? మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి.
దేవుడు తన సన్నిధికి రమ్మంటున్నాడు. అదేవిధంగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దీవిస్తానంటున్నాడు. చాలా మంచిది. రెండవది ఏమిటి అంటే, దేవుని కొరకే కొన్ని ప్రదేశాలు అభిషేకించబడతాయి, ప్రతిష్ఠించబడతాయి. ఆ స్థలాలలో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇక మూడవ అంశం, ఈ రోజున నేను మీ ముందు ఉంచాలనుకున్నది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా జీవించాలి. మంచి చెడులు తెలియనట్టు మూర్ఖుల్లాగా ప్రవర్తించకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క ఆలయంలో మనం అన్యతాగా ప్రవర్తిస్తే, అపరిశుద్ధంగా ప్రవర్తిస్తే మనకి మేలు కంటే కూడా ఏమి ఎక్కువ జరుగుతుందండి? కారణం ఏమిటంటే, అక్కడ ఎవరు నివాసం ఉంటున్నారో? దేవుడు నివాసం ఉంటున్నాడు. ఇది నా మాట కాదండి, నేను సొంతగా చెప్తున్న మాటలు కాదండి. ఉపదేశకుడి గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి తీసుకుంటే అక్కడ చాలా స్పష్టంగా ప్రియులారా వాక్యం మనతో చెబుతుంది. ఏమని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఎలాగ పడితే అలాగా జీవించకూడదో, జాగ్రత్తగా జీవించాలి అని మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపదేశకుడి గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగాలి. ఎలాగ మెలగాలండి? అందరూ చెప్పండి దయచేసి. జాగ్రత్తగా అంటే ఏంటి? ఆమె ఏ చీర కట్టుకుంది, ఈయన ఏ ప్యాంట్ వేసుకున్నాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అదండి చేయాల్సింది. ఏం చేయాలి? జాగ్రత్తగా మెలగాలి, పవిత్రంగా ఉండాలి. నీ ధ్యాస ఎవరిపై ఉండాలి? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అప్పుడే గుర్తొస్తాయి అన్నీ. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడు ఉరుకోడు, ఎన్ని శోధనలు పెడతాడు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. ఏమంటున్నాడు? దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళాలి, కానీ మంచి చెడులు తెలియనటువంటి మూర్ఖుల్లాగా ఉండకూడదండి దేవుని యొక్క ఆలయంలో. ఆధునిక ప్రపంచంలో చాలా చోట్ల చూస్తున్నానండి. బాధాకరమైన విషయం ప్రియులారా. గుళ్ళో కూడా వచ్చి సెల్ ఫోన్లతో ఆడుకోవటం. ఏదో ఎమర్జెన్సీ, దేవుడు చూసుకుంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు దీవెన రావాలి అంటే ప్రభు ఏమంటున్నాడు? నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ఆరాధించు. ప్రియులారా, ఇది పవిత్రమైనటువంటి స్థలం. ఈ ప్రాంగణం పవిత్రమైన స్థలం. ఇది దేవునికి అంకితం చేయబడిన స్థలం. ఇందులో దేవుడు నివాసం ఉంటున్నాడో కాబట్టి మనం ఇక్కడ అడుగు పెట్టగానే మనలో ఒకలాంటి భక్తిభావము, ఒకలాంటి పవిత్రమైనటువంటి ఆలోచనలు, ఒక పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. బయట ఉన్నటువంటి స్థలాలకి ఈ స్థలానికి ఎంతో తేడా ఉంది. నీవు ఈ దేవాలయంలోని కూడా వచ్చి లోపల కూర్చొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రయోజనం మేలు కంటే ఎక్కువగా ఏం పొందుతాం? అది మనకు వద్దు. దేవుడు మీకు ఇచ్చినటువంటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆలయాన్ని ఏ విధంగా మనం పరిగణిస్తున్నాం? ఈ ఆలయంలోనికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రియులారా, యేసు ప్రభు కోపడ్డాడు. ఎప్పుడన్నా కోపడ్డా? ఆయన కోపం వస్తుందా? అసలు వస్తుందా? మంచోడు కదా, ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా, ఆయన కోపం రాదు కదా. అసలు వచ్చిందా కోపం ఎప్పుడన్నా? చాలా ప్రేమమయుడు. కోపం వచ్చింది, కొరడాబేని బాదురు మొదలు పెట్టాడండి. ఏం చేశాడు? కొరడాబేని ఏం చేశాడు? బాదురు మొదలు పెట్టాడు. దొరికినట్టుగా కొట్టడం మొదలు పెట్టాడు. ఈరోజు మనం వాక్యాన్ని చదువుకున్నామండి, అందులో ఉంది. ఎప్పుడు ఆలయాన్ని అపరిశుద్ధంగా చూసినటువంటి వాళ్ళని కొరడాకోని కొట్టడం మొదలుపెట్టాడు. ఆలయాన్ని అపరిశుద్ధంగా చూసినటువంటి వాళ్ళని
చేసినటువంటి వాళ్ళని కొరడాకోని పేని కొట్టడం మొదలుపెట్టాడు. యోహాను సువార్త, యేసు ప్రభు కోపం రాదన్నారు కదా, మీరు కోపం వద్ద చూడండి ఒకసారి, మామూలు కోపం కాదు అది. యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలను చూశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చదువుకుందాం పిల్లారా. 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిన్ని వేసి బలను పడద్రోసెను. పావురములు అమ్మువారితో వీరిని ఇక్కడ నుండి తీసుకొని పండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని పలికెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఏమంటున్నాడండి? నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నదే. ప్రియులారా, మనకి మన దేవుని యొక్క ఆలయం మీద ఆ దహించే ప్రేమ ఉందా? మనకు దేవుడిచ్చినటువంటి ఈ ఆలయం మీద మనకి ఆ దహించి వేసేటువంటి ఆసక్తి ఉందా? స్వయంగా నీ దేవుడు నా దేవుడు అనేటువంటి యేసు భగవానుడు పిల్లారా యెరూషలేము దేవాలయాన్ని చూసి ఆయన ప్రేమతో రగిలిపోయాడు. చాలా మంది అంటుంటారండి, ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తే చాలు అంటారు. నిజమే, ఆ స్థాయికి మనం చేరుకోవాలి, అవును. కానీ స్వయంగా యేసు ప్రభువే ప్రియులారా తన జీవితంలో ఎన్నో సందర్భాలలో సినగోగులకు వెళ్ళాడు, ప్రార్థనాలయాలకు వెళ్ళాడు. నేను మొన్న ఫిబ్రవరి నెలలో యెరూషలేము నగరానికి, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళానండి. ఆయన ఎక్కడైతే పక్షవాత రోగికి స్వస్థతనిచ్చాడో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో, కఫర్నాము అనేటువంటి ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రార్థనా మందిరంలో ఎక్కడైతే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో అక్కడికి నేను వెళ్ళాను ప్రియులారా. పలుమార్లు ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దానికంటే ఎక్కువగా ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి ఆయన పుట్టగానే తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళారు. వెళ్ళారా లేదండి? వెళ్ళారా లేదా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రియులారా. ఆ తరువాత ఆయన 9-12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రియులారా, ఎంత వయసు అండి? 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన తీసుకొని వెళ్ళారు. అదే కాదు ప్రియులారా, ఆయన తన జీవితం అంతా కూడా యెరూషలేము దేవాలయానికి దూరమైనా కానీ ఆయన యెరూషలేము దేవాలయానికి వెళుతూనే ఉన్నాడు ప్రియులారా. ఇదిగో ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని అక్కడి నుంచి తరిమి వేశాడు. ఈ రోజున ప్రియులారా దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని చేసుకుంటుండగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ దేవాలయాన్ని మనం పవిత్రంగా పరిగణించాలి. ప్రార్థనాలయముగా, సకల జాతీయులకు ప్రార్థనాలయముగా మనందరము కూడా పరిగణించాలి. అప్పుడే మనకి దేవుని యొక్క దీవెనలు, అప్పుడే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రియులారా. ఈనాడు ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టు మనందరము కూడా ఈ దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని కొనియాడుకుంటున్న మనందరము కూడా ఆ దేవాది దేవుడు మనకు ప్రత్యేకంగా ఈ స్ఫురణ మనకివ్వాలని, ఈ తలంపు మనకివ్వాలని ఇక్కడ దేవుడు నివాసం ఉంటున్నాడు. ఇది పవిత్రమైన స్థలము, ఇక్కడికి మనం ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మనము భక్తితో విశ్వాసముతో మనము జీవిస్తే మనకు దేవుని యొక్క దీవెనలు వస్తాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటి ఆ తలంపును మనకు ప్రసాదించమని ఈనాడు అయ్యా నీ దేవాలయానికి వచ్చి నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నీ పరిశుద్ధ బలి పూజల్లో పాల్గొంటూ ఉండగా మమ్మందరిని దీవించు నాయన. మా గ్రామాన్ని దీవించు ప్రభువా, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. మా పాడిని, మా పంటలను దీవించు నాయన. మా చదువులను మీరు దీవించండి తండ్రి. మా ఉద్యోగాలను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత ప్రసాదించండి తండ్రి అని ఆ దేవాది దేవుని మనం వేడుకుందాం. మన విచారణ గురువుల కొరకై, ఈరోజు మన మధ్యలోనికి వచ్చిన గురువుల కొరకై, అదేవిధంగా ప్రియులారా మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కొరకై కూడా ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజల్లో ఈ దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ దేవాది దేవుని భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.